క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము మత్తయి సువార్త 17వ అధ్యాయము 17వ వచనము. యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేనెంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మును సహింతును. ప్రియులారా, విశ్వాసము ఈ పదము ప్రతి క్రైస్తవుడు అనుదినము విని చెప్పే పదమే, కానీ మన జీవితాలలో నిజమైన పరిపూర్ణమైన విశ్వాసము అనేది ఉంటుందా అంటే అసలు కనిపించడము లేదు. అనుదినము ప్రార్థిస్తుంటాము, కానీ చేసిన ప్రార్థనకు జవాబు వస్తుంది అనే నమ్మకము ఉండదు. అనుదినము ప్రార్థిస్తుంటాము, కానీ ప్రతిరోజు చింతిస్తూనే ఉంటాము. అనుదినము ప్రార్థిస్తుంటాము, కానీ ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటాము. అనుదినము ప్రార్థిస్తుంటాము, కానీ అనుదినము అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూనే ఉంటాము. అనుదినము ప్రార్థిస్తుంటాము, కానీ ఇది నా జీవితంలో ఎప్పటికి జరగాలి, నా బ్రతుకు ఇంతే అంటూ ఆలోచిస్తూ ఉంటాము. అందుకే దేవుని వాక్యములో ప్రభువు ఈ విధముగా సెలవిస్తుంటున్నాడు. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? విశ్వాసము అందరికీ లేదు అని వాక్యము సెలవిస్తుంటున్నది. అవును, ప్రార్థించే మనలో విశ్వాసము ఉంటుందా? ప్రార్థించే మనలో దేవుడు విశ్వాసాన్ని కనుగొనగలరా? అవిశ్వాసముతో సందేహాలతో చింతిస్తూ బాధపడుతున్న మనలను బట్టి దేవుడు ఈ విధముగా సెలవిస్తుంటున్నాడు. విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, ఎంతవరకు మిమ్మును సహింతును. మన అవిశ్వాసపు మాటలను, అవిశ్వాసపు ఆలోచనలను, అవిశ్వాసపు నిర్ణయాలను, అవిశ్వాసపు తీర్మానాలను, బ్రతుకులను దేవుడు సహించలేకుండా ఉన్నారేమో, భరించలేకుండా ఉన్నారేమో. ఒక మారు మనలను మనము పరిశీలించుకుందాము. ప్రియులారా, దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంటున్నది. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అని దేవుడు మనకు తెలియజేస్తుండగా, దేవుని యందు ఆయన వాక్యమందు నిలిచి ఉండి మనము ఏది అడిగినా ఇస్తాను అని దేవుడు తెలియచేస్తుండగా విశ్వాసముతో ప్రార్థించి మన ప్రార్థనకు జవాబును పొందుకుందాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధ దేవ, పరలోకమందు ఆసీనుడయ్యున్నవాడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. నీవు గొప్ప దేవుడవని, శక్తిమంతుడవని, ఆశ్చర్యకార్యములు జరిగించువాడవని మేము నమ్ముచుంటున్నాము. ప్రభువా, అనుదినము మీ వాక్యము ద్వారా మీరు మాట్లాడుచుండగా తండ్రి, అటి వాక్యమునందు నిలకడ కలిగి మిమ్ములను అనుదినము ప్రార్థిస్తూ అడిగిన వాటినన్నిటినీ పొందుకుంటున్నాము అనే గొప్ప విశ్వాసము కలిగి ఉండుటకు మీ కృపను మాకు అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.